గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో చరిత్ర తిరగరాస్తూ గతంలో ఏ పార్టీ కూడా ఈయనని స్థానాలు ఇచ్చి అద్భుతమైనటువంటి విజయం చేకూర్చినటువంటి జంట నగరాల ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. 100కు పైచిలకు కార్పొరేటర్లుగా గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలలో శ్రమించి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు అందరి కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఇది ఎవరో ఒక్కల విజయం కూడా కాదు, ఒక సమిష్టి కృషి. ఏదైతే మనం గొప్పగా చేసినామో దాని ఫలితం. గత చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి చూసినా 52 స్థానాలకు మించి రాలేదు. అది హిస్టరీ. టీఆర్ఎస్ నాయకత్వానికి మరొకసారి నా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితులలో మనకు గర్వం అనేది రాకూడదు, అహంకారం అనేది రాకూడదు. ప్రజలు ఎంత గొప్ప విజయం చేకూరిస్తే అంత అనకువ, ఎంత గొప్ప విజయం చేకూరినా కూడా అనుకోతో పోవాలి. ఈరోజు పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద, ముఖ్యంగా ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత పెరిగింది. నగరం నుంచి ఎవరైతే ఈరోజు మంత్రులు ఉన్నారో, శాసనసభ్యులు ఉన్నారో, వారి మీద చాలా పెద్ద బరువు మోపబడింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు ఎప్పుడూ నిర్ణయం ఇచ్చినా మామూలుగా ఏదో అలవోకగా ఇవ్వరు. ఈరోజు టీఆర్ఎస్కు అందిన విజయం ఏదైతే ఉందో, ఇది ప్రజలు ఇష్టపడితే తప్ప ఏదో కష్టపడితే వచ్చే ఓట్లు కావు. ఇవి ప్రజలు ఇష్టపడి గెలిపించుకునేది. నాకు కంప్లీట్ విశ్వాసం ఉంది. మొన్న నేను అప్పీల్ చేసిన మా జర్నలిస్ట్ మిత్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా డెఫినెట్గా మాకే ఓట్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. ప్రతి ఒక్కరి చేతి లేకపోతే ఇంత భారీ విజయం రాదు. ఒకటి మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ ప్రజలకు నేను ఇచ్చే వాగ్దానం ఒకటే, ఎంత గొప్ప విజయాన్ని అయితే మీరు చేకూర్చినారో అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి ఇంటా ఉన్నాం. ఎప్పుడు మాట్లాడినా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ తప్ప మరొకటి లేదు. సమైక్య రాష్ట్రంలో జంట నగరాలలో ఉండే పేదలకు ఉచిత వైద్యం, ఫ్రీ వైద్యం అందించేటువంటి మంచి హాస్పిటల్స్ ఈ రెండే తప్ప వేరే లేవు. అవి కూడా చాలా ఇబ్బందిగా తయారైనాయి. ఖచ్చితంగా కింగ్ కోటి ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని 1000 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ మరొక 2 1000 పడకల ఆసుపత్రులు కూడా, అంటే ఇటు మొత్తం 3 నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఆ ప్రాంతాలు ఎక్స్టెండెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఒకటి, రాజేందర్ నగర్, షేర్లింగంపల్లి, చాంద్రాయనగుట్ట ప్రాంతాలకు సంబంధించి ఒకటి, తూర్పు ఉత్తర భాగాలను కలుపుకుంటూ మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ సంబంధించి ఒకటి, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ను తలదన్నినటువంటి అత్యాధునిక హాస్పిటల్స్ మరో 3 కూడా ఈ బడ్జెట్లను శాంక్షన్ చేయించి పేదలకు, అంటే ఈ హాస్పిటల్స్ మామూలుగా ఉండవు. ఇక్కడ ఎంఆర్ఐతో సహా ఇన్వెస్టిగేషన్స్ కోసం వేల రూపాయలు, లక్షల రూపాయలు పేదలు ఖర్చు పెట్టలేరు. కాబట్టి అపోలో హాస్పిటల్లో ఏ స్థాయిలో అయితే ఉంటాయో, కిమ్స్ హాస్పిటల్లో ఏ స్థాయిలో సదుపాయాలు ఉంటాయో, యశోద హాస్పిటల్లో ఏ స్థాయిలో సదుపాయాలు ఉంటాయో అటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల తలదనే విధంగా పేదల ఆసుపత్రులు ఈ 3 కూడా 1 సంవత్సరం లోపే నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందించాలనే నిర్ణయానికి వచ్చినాం. శాంతి భద్రతలలో కూడా ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం రాజీ ధోరణి అవలంబించదు. వాళ్ళు ఎవరైనా కాకపోవచ్చు, ఎవరైనా మంచిదే, ఎంత పెద్దవారైనా మంచిదే, ఐరన్ హ్యాండ్తోనే దాన్ని డీల్ చేస్తాం తప్ప శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడే ప్రసక్తి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ప్రతిపక్షాలకు మనవి చేసేది ఒకటే, ప్రజా తీర్పును కోరే సమయంలో అవాకులు చవాకులు కాకుండా, అసంబద్ధమైన వ్యక్తిగత విమర్శలు కాకుండా సరైన పందాలో సహేతుకంగా ఉండే విధంగా అర్థవంతమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ చాలామంది చాలా మాట్లాడినారు. ఇవాళ టీఆర్ఎస్ఏ గెలవవలసినటువంటి చారిత్రక అవసరం
ఉంది అని హైదరాబాదీలు ఈరోజు నిర్ణయం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, బీజేపీ నాయకులు చెప్పినారు, కాంగ్రెస్ నాయకులు అయితే చాలా వాళ్ళ ఇష్టపడిన పద్ధతిలో మాట్లాడినారు. వాటన్నిటిని తోసిపుచ్చి టుడే హిస్టారిక్ నీడ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ది విక్టరీ ఆఫ్ టీఆర్ఎస్ అని హైదరాబాద్లో ఉండే ప్రజలు వాళ్ళకు ప్రాంత వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా అద్భుతంగా గెలిపించినారు. ఈ దంబాచారాలు మాట్లాడిన వాళ్ళకు సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. హైదరాబాదీలంతా టీఆర్ఎస్ వైపే. హైదరాబాదీలు కేసీఆర్తోనే ఉంటామని చెప్పి పిడికిలు ఎత్తి మరీ రుజువు చేసినారు. కాబట్టి హైదరాబాదులో ఉన్న వాళ్ళందరూ మా బిడ్డలే. మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రా, కన్నడ నుంచి వచ్చిండ్రా, మలయాళీలుగా వచ్చి కేరళ వాళ్ళు ఉన్నారా, లేదు మా ఆంధ్ర ప్రాంతీయ సోదరులు ఇక్కడ నివాసం పర్మనెంట్గా ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారా, ఇక్కడనే తమ బ్రతుకుని వెతుకున్న వాళ్ళు ఉన్నారా, అందరినీ కూడా కడుపులో పెట్టుకుంటాం, అందరూ మాకు సమానమే అని చెప్పి సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏ ప్రభుత్వం యొక్క రాజ్యాంగబద్ధంగా వ్యవహారం చేసే ఏ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఏముంటుందంటే తన రాష్ట్రంలో ఉండేటువంటి, తన రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం, ప్రతి ఒక్కరికి ఉపాధి చూపెట్టడం, ప్రతి ఒక్కరు గొప్పగా బతికేటట్టు చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యమై ఉంటుంది. ఆ కర్తవ్యం మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా కొంతమందికి అపోహలు అనుమానాలు ఉన్నా అవి ఈరోజు పటాపంచలు అయిపోయింది. హైదరాబాదులో అద్భుతంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 2 రిజర్వాయర్స్ అయితే హైదరాబాద్ కోసం 40 టీఎంసీలతోని 35 లేదా 40 టీఎంసీలతో నిర్మించాలనుకున్నామో శరవేగంగా వాటిని పూర్తి చేసి నగరానికి మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా శాశ్వతంగా ఆ పీడ ప్రజల నుంచి తీసేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్కు ఐలాండ్ తరహాలో పవర్ సప్లై ముంబై నగరానికి ఏ విధంగా ఉందో ఆ విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ పోతకొచ్చే పోవచ్చు, కానీ నగరంలో మాత్రం ఒక సెకండ్ కూడా పోకుండా. ముంబై వాళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళు మేము ముంబై కలిసిమని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అంచి ముంబై అని మరాఠీలో చెప్పుకుంటారు. ముంబై నెవర్ స్లీప్స్ అని కూడా చెప్తారు. హైదరాబాద్ కూడా రాబోయే కొద్ది రోజులలో ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది. ఇంకా ఐలాండ్ పవర్ సప్లై ఒకసారి వచ్చేస్తే హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అనే పద్ధతిలో ఒక కన్నురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా నగరానికి నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి గారు ఆ చర్యలు ఆల్రెడీ చేపట్టినారు. రాబోయే కొద్ది రోజులలోనే ఆ ఫలితం ప్రజలకు అందుతుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అన్నింటిని మించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద నాకు నాయకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా చాలా చోట్ల ప్రజల్లో ఏంటంటే మా స్లమ్స్ మార్చి ఐడియాజ్ కాలనీ మాదిరిగా మాకు కట్టండి అని చెప్పి డిమాండ్ బాగా వచ్చిందని చెప్పి నాకు మొత్తం నాయకత్వం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. దానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఈ సంవత్సరమే రాబోయే బడ్జెట్లో మా ఏం చేసైనా సరే 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరానికి ఎక్స్క్లూజివ్గా, మొత్తం రాష్ట్రానికి కాదు, 1 lakh houses ఫర్ హైదరాబాద్ సిటీ ఓన్లీ కడతాం. 1,00,000 ఇండ్లు ఏమో రూరల్లో కడతాం, 1,00,000 ఇండ్లు హైదరాబాద్ సిటీలో కడతాం, కట్టి చూపిస్తాం. 1 yearలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలను దానిలో బ్రహ్మాండంగా పండుగలు చేసుకొని ఇళ్లలో పోయేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఎనీథింగ్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ఎ కమిటీ, ఆనరబుల్ మినిస్టర్స్ బిలాంగింగ్ టు హైదరాబాద్ సిటీ. వాళ్ళు నిర్ణయం చేస్తారు. నేను ఒక్కళ్ళు చేయడానికి బాగుండదు, అది ఒక్కళ్ళు చేసే పని కూడా కాదు, ఒక్కళ్ళు చేయకూడదు కూడా. ఎట్లా పోతే బాగుంటుంది? ఇంత పెద్ద తీర్పు ప్రజలు ఇచ్చినారు, మరి అంత భారీగా అంత గొప్పగా వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వాలి అంటే చాలా బాధ్యతాయుతంగా చాలా జాగరూకతతో నిర్ణయం తీసుకునే అక్కర ఉంటుంది. తప్పకుండా అందరు కలిసి కూర్చొని నిర్ణయం చేస్తాం తప్ప ఆ ప్రశ్న వద్దు దయచేసిగా.